హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. 'బిగ్ బాస్' సీజన్ 9లో ఇక నిన్నటి రాత్రి రీతు, సంజన గారి విషయంలో ఇంకా కొన్ని నిజాలు బయట పడుతూనే ఉన్న ఎపిసోడ్‌లో అంటే ఇది అయిపోయిందేమో అనుకున్న ప్రతిసారి కూడా ఒక్కొక్క నిజం బయటకు వస్తున్న టైంలో ఓహో! ఇది ఇందుకు ఇలా అయిందా? ఓహో! వీళ్ళు ఇందుకు ఇలా చేశారా? అన్నట్టుగా వస్తూనే ఉన్నాయి చర్చలు. సో, నిన్న రీతు చాలా క్లియర్‌గా ఏం చెప్పిందంటే, నాకు ఆ రోజు బొమ్మల టాస్క్‌లో మేమిద్దరం గొడవ అంటే నామినేషన్స్ వేసుకున్నప్పుడు ఆమె అన్న మాటలు నాకు నచ్చలేదు. అందుకే ఆమెని నేను టార్గెట్ చేశాను అన్నట్టుగా మాట్లాడింది. సో, ఇక్కడ ఏంటి ఈ యొక్క నామినేషన్స్ గొడవ అంటే, ఆ రోజు బొమ్మల టాస్క్ అప్పుడు అందరి బొమ్మల్ని వాళ్ళంతా మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోయారు. సంజన గారి బొమ్మ ఎవ్వరూ తీసుకొని వెళ్ళలేదు కదా! ఇక ఆమె నామినేషన్స్‌లో నిలబడినప్పుడు ఇదంతా దివ్య చేసిన కారణంగానే ఇదంతా జరిగిందనే చెప్పాలి. ఆ రోజు సంచాలక్‌గా దివ్య ఉంటే, దివ్య ఏం చేసింది? ఎవరితో నామినేట్ చేసుకోవాలనేది స్వాప్ చేసింది. రీతూతో స్వాప్ చేసిందనమాట. అంటే రీతూని అలాగే సంజన గారిని నామినేషన్స్‌లో పెట్టింది. ఇక ఆ రోజు ఏం చేసింది? ఇక నామినేషన్స్‌లో పెట్టినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి కదా! అది ఎవరు ఎలాంటి వాళ్ళైనా మనకు ఇప్పుడు ఆ రోజు ఇమ్మాన్యుయల్‌ని పెట్టున్నా ఇమ్మాన్యుయల్‌తో ఆర్గ్యూ చేసుకోవాల్సిందే అంతే. ఇంకా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఇప్పుడు దాని తర్వాత తనూజ అలాగే సుమన్ శెట్టి గారు ఇద్దరు ఆ బొమ్మల టాస్క్‌లో నెక్స్ట్ సెకండ్ రౌండ్‌లో నిలబడినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటూ నిలబడ్డారు. అది సేఫ్ గేమ్. కానీ ఈమెక్కడ ఓకే. నా కాంపిటీటర్ ఎవరైనా సరే ఆమె నా కోసం సాక్రిఫైస్ చేసినా నామినేషన్స్‌లో పాయింట్ ఆమె కంటే నేను బెస్ట్ అని చెప్పుకోవాలి కాబట్టి అక్కడేంటి నువ్వేం ఆట ఆడావు, నేను నీ కెప్టెన్ అన్నా అయ్యాను. నువ్వు కెప్టెన్ కాలేదు కదా! అని చెప్పి ఏదో కొన్ని మాటలు మాట్లాడింది. దాని తర్వాత ఆమె ఏడ్చింది. ఆమె జెన్యూన్‌గానే ఏడ్చింది ఆ రోజు. ఎందుకంటే ఈ శారీ సాక్రిఫైస్ అప్పటికి ఇంకా చేయలేదు. సో, ఆమెకు ఆ గిల్ట్ ఫీల్ అయితే ఉన్నింది. అప్పుడే ఆమె అనింది, "దివ్యాన నీతో నాకు కాంపిటీషన్ పెట్టిందిరా. అందుకే నేను నీతో మాట్లాడాను. లేకపోతే నేను మాట్లాడదలుచుకోలేదు. నీకు అగైనెస్ట్ వెళ్ళదలుచుకోలేదని" చాలా జెన్యూన్‌గా ఏడ్చి చెప్పింది. అప్పుడు ఓకే. ఓకే. నేను కూడా ఏం పెద్ద పట్టించుకోలేదని ఆ రోజు చెప్పి, అప్పటినుంచి ఆ అమ్మాయికి ఈ బాండింగ్స్ నాకు అవసరం లేదు. ఆమె నన్ను కెప్టెన్ అవ్వలేదు. నీకేమి జ్ఞానం లేదు. లేకపోతే నీకు తెలివునుంటే నువ్వు అయ్యుండేదానివి కదా! అన్నట్టుగా ఏదో అనింది అని చెప్పి, ఆ రోజటి నుంచి మైండ్‌లో పెట్టుకొని అప్పటినుంటి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చిందంట. అందుకే ప్రతిసారి కళ్యాణ్ వేసిన తర్వాత నుంచి కూడా నేను కూడా వేద్దాం అనుకున్నాను. కొద్దిగా బాండింగ్ గుర్తొచ్చి కామ్‌గున్నాను. కానీ ఆ రోజటి నుంచి మాత్రం నాకు ఈమె టార్గెట్ అని అనిపించింది. అందుకే ఆమె గేమ్ నాకైతే ఏమి కనిపించలేదనే పాయింట్ ఉంది కాబట్టి ఇంక ప్రతిసారి ఆమెను వేద్దాం అన్నట్టుగా చెప్పింది. సో, ఈమె ఇంటెన్షనల్‌గా చేసింది. సో, అందుకే లాస్ట్ టైమ్ అమ్మాయి వేసిన తర్వాత ఈమెకు కూడా అర్థమైంది. ఓహో! ఈ అమ్మాయి నన్ను టార్గెట్ చేస్తుంది. నేను శారీ సాక్రిఫైస్ చేశాను. ఆమె హెయిర్ కట్ సాక్రిఫైస్ చేసింది. ఏది ఎక్కువ, తక్కువ సాక్రిఫైస్ అనేది కాదు. ఓకే. సాక్రిఫైసెస్ అయిపోయాయి. ఇక నేను నా గేమ్ చూపించాలి. ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడకుండా పోనీలే అనుకుంటుంటే ఇది కంటిన్యూ అవుతుందని లాస్ట్ టైమ్ ఆమె కూడా ఏమనుకునింది, ఈ అమ్మాయి ఈసారి నా జోలికి వస్తే మాత్రం ఆట కనిపించట్లేదనింది కదా! ఇక నేను కూడా చూపిస్తానని చెప్పేసి ఇక ఇవి కూడా మాట్లాడడం జరిగింది. ఇది వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ అయితే జరిగాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నిన్నటి రాత్రి కూడా కొన్ని గొడవలైతే జరిగాయి లైవ్‌లో. సో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో, గొడవలేంటంటే ఇక సంజన గారు నిర్ణయించుకున్నారు. నేను ఏమీ చేయకుండా ఏదో పోనీలే అనుకోని కామ్‌గా కూర్చుంటే నేను అది ఎవ్వరు పట్టించుకోవట్లేదు. సో, నేనేదో ఆడట్లేదు, నేను కనిపించట్లేదు అంటున్నారు కదా! అని చెప్పేసి మళ్ళీ ఆమె చిలిపి చేష్టలున్నాయి కదా! అలాగే ఆమె కొన్ని భరణి గారి మెడిసిన్స్ ఏదో దాచిపెట్టిందంట. మెడిసిన్స్ దాచిపెట్టినంత మాత్రాన ఆయనకేదో ఇబ్బందికరమైన సిట్యుయేషన్ రంపించాలనేది ఆమె ఉద్దేశ్యం కాదు. ఏదో ఒక క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేట్ చేయాలి. ఊరికే కూర్చుంటే మనల్నెవ్వరు ఇక్కడ కనిపించరు అనే మాటే ప్రతి ఒక్కరు వచ్చి అదే చెప్తారు ఇంకా. నీ గేమ్ కనిపించట్లేదని. గేమ్స్‌లో ఆమెకి ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. వచ్చిన వాళ్ళంతా కూడా వేరే వాళ్ళని తీసుకుంటూ పోతున్నారు. సో, ఇక ఆమెకి ఆడే ఛాన్స్ రావట్లేదు. మాట్లాడే ఛాన్స్ రావట్లేదు. ఫన్ చేసే ఛాన్స్ రావట్లేదు. ఇక నేను ఇలా ఉంటే సరికాదు అని చెప్పి ఆ టాబ్లెట్స్ ఏదో దాచిపెట్టి ఆమెకి భరణి గారికి ఏదో ఒక ఫైట్ జరుగుతుందంట. ఆ టాబ్లెట్స్ ఎక్కడ పోయాయని ఆ కంటెంట్ క్రియేట్ అవుతున్న టైంకి ఇక్కడ దివ్య వచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఈ గొడవ కాస్త భరణి వర్సెస్ దివ్యగా మారిపోయిందంట. నేను సంజన మాట్లాడుకున్న టైంలో నీకెందుకు? సో, నిన్ను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా నా టాపిక్స్‌లో. సో, మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావని ఇక భరణి వర్సెస్ దివ్య గారికి పెద్ద ఫైట్ అయితే జరిగిందంట.
అంటే నిజంగా ఈమె కంటెంట్ చేయకపోతే ఇంకా అక్కడ కంటెంట్ అంటే ఏదో వీళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటారు కానీ ఇక అక్కడ పెద్ద పెద్ద రచ్చలేముండవు. ఇప్పుడు వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా సోదిలాగే ఉంది. కానీ చాలామంది చెప్పేది ఇదే. జస్ట్ వస్తారు, ఏదో ఇన్పుట్స్ ఇస్తారు, ఏదో గేమ్స్ అని అంటారు. ఈ ఇన్పుట్స్ కూడా ఎంతవరకు అంటే నచ్చిన వాళ్ళకి ఏదో చెప్పుకుంటారు, నచ్చని వాళ్ళకి బాగుంది బాగుంది ఇంతకు మించి ఏం చెప్తారు వాళ్ళైనా. ఇక చెబితే వీళ్ళకి కూడా కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోయి వీళ్ళ గేమ్ని పాడు చేసుకుంటారని వాళ్ళు కూడా అనుకుంటారు. పెద్ద కంటెంట్ ఏమీ రావట్లా. గేమ్స్ వరకు ఇప్పుడు నువ్వా నేనా పోటీ అన్నట్టుగా గేమ్స్ జస్ట్ బయట వాళ్ళు బాగానే ఆడుతున్నారు, ఇక్కడ వాళ్ళు కూడా ఆడాలని ఆడుతున్నారు. సో పెద్ద కంటెంట్ రావట్లేదు. ఇంకా ఇలాంటివన్నా చేయాలి కదా, ఆమె చేస్తూ వచ్చినాయి. ఇలా ఫైట్స్ అయితే జరుగుతాయి. ఇక ఈరోజు డేట్స్ హారిక అయితే వచ్చింది కదా. ఇక హారిక కూడా వచ్చి ఇక తనూజాను అయితే అసలు అభిజిత్తో పోల్చేసింది. ఎందుకంటే నీ గేమ్ అసలు సూపరు, మా యొక్క సీజన్లో ఒక కంటెస్టెంట్తో నేను పోలుస్తున్నాను అభిజిత్ పేరు చెప్పకుండా. సో ఆయనతో పోలిస్తున్నాను, నీ మైండ్ గేము నీ గేము సూపర్ అని చెప్పేసి ఆమెని పొగిడింది. ఓకే, మంచిదే, అందరూ పొగుడుకుంటూ రావడమే కదా. ఇక మానస్ వచ్చేసి ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చేసారు. మీరు సంజన గారి గురించి మీరు మైండ్ గేమ్ సూపర్గా ఆడతారండి, మీరు స్టార్టింగ్ నుంచి సూపర్ ప్లాన్ చేశారు, గేమ్ని మారుస్తూ వచ్చారు. ఇక ఇమ్మాన్యుయల్ ఫన్ చేస్తున్నాడు, డేమాన్ టాస్క్లు బాగా ఆడతాడు. తనుజ నువ్వు కూడా అసలుకి సూపర్గా గేమ్ ఆడుతున్నావు, నీకు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో నీకు బాగా తెలుసు, నామినేషన్స్లో బాగా పాయింట్స్ పెడతావు. భరణి గారు మీరు ఈ మధ్య ఫన్ బాగా చేస్తున్నారు, ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చేసారు. ఇక గేమ్స్ దగ్గరకు వచ్చేసరికి సుమన్ శెట్టి గారు వర్సెస్ హారిక. ఈ గేమ్ అయితే నిజంగా చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. సుమన్ శెట్టి గారు గెలవాల్సింది కూడా. ఆయన ఏం చేశాడు, చివర్లో ఇద్దరు పెట్టిన తర్వాత నేను ఇంకొకటి కూడా ఎక్స్ట్రా పెడదాము, ఇద్దరం సమానంగా పెడితే ఎలాగా అన్న ఒక ఇదిలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో లేకపోతే ఆయన ఆలోచన ఏంటో తెలియదు కానీ ఇంకొకటి పెట్టబోయేసరికి మొత్తంకి పడిపోయాయి. మళ్ళీ పెట్టబోయే టైంకి బజర్ అయితే మోగి ఇక హారిక అయితే గెలిచింది. సో నెక్స్ట్ మానస్ మాత్రం డేమాన్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదని బాధపడుతున్నాడు. అలాగే ఈ టాస్క్ కూడా కొద్దిగా హార్డ్గానే ఉంది. ఎందుకంటే ఆ బాల్స్ విసరడం అంత సామాన్యమైన విషయం కాదు. నిజంగానే మానస్ కూడా ఒకటే చెప్పాడు, నేను గెలవకపోయినా నాకేం పర్వాలేదు, మీరు మాత్రం గెలిచి కంటెండర్స్ అవ్వండి, ఎందుకంటే అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది, నేను ఓడిపోయినా నాకేం పెద్ద బాధే లేదు కదా అని చెప్పేసి తను ఫస్ట్గానే చెప్పాడు. అదేవిధంగా తను కూడా టాస్క్ ఆడాడు, డేమాన్ కూడా టాస్క్ ఆడాడు బాగా. ఈ మొత్తానికి డేమాన్ అయితే గెలిచాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.